హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మేము మా బాబాయ్ పెళ్లికి వెళ్ళేప్పుడు బస్ జర్నీ వీడియో అన్నమాట. ఇంతకీ వెడ్డింగ్ ఎక్కడ అంటే బ్రైడ్ వాళ్ళ ఊర్లో చీరాలలో అన్నమాట. ఇంకా అక్కడికి ఇక్కడ నుండి వెళ్ళడానికి బస్ ఇంకా కార్లు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే బస్ ఇంకా కార్ ఆప్షన్ ఉన్నప్పుడు కారే చూస్ చేసుకుంటారు కదా. ఇంకా మేమైతే కార్ లో వెళ్ళకూడదు, బస్ లోనే వెళ్ళాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసాము. ఫైనల్లీ బస్ లో అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు కార్ వద్దనుకొని బస్ లోనే వెళ్ళామంటే చీరాలకి 6 hours జర్నీ అనమాట. ఆ 6 hours కూడా కార్ లో వెళ్ళామంటే సైలెంట్ గానే ఉండాలి. ఇంకా బస్ లో అయితే కొంచెమైనా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి బస్ లోనే వెళ్దాం అనుకున్నాము. వెళ్ళేటప్పుడు వీడియో, వచ్చేటప్పుడు వీడియో రెండు ఈ వీడియోలోనే ఉన్నాయన్నమాట. మా ఎంజాయ్మెంట్ ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియో కొంచెం బ్లర్ గా ఉంటది, ఏమనుకోకండి. మీరు ఇంకా వీడియో లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. మా వల్ల బస్సులో నిద్రపోతున్న వాళ్ళు కూడా లేసేసారనమాట. అంతలా అరిచాము. అరిచి మా గొంతులు కూడా పోయాయి. మేమైతే ఆకలి తింటున్నాము. ఇంకా చీరాలకి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు అందరం తెలియకుండానే నిద్రపోయాము. నిస్సి మైటీ ఏమో గట్టిగా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు కూడా మాకు తెలియదు. ఆ సౌండ్ కి లేచి చూస్తే చీరాలకి కొంచెం దగ్గరలో ఉన్నామని తెలిసింది. ఇంకా గూగుల్ రిఫరెన్స్ తో ఎలాగోలా చీరాల అయితే రీచ్ అయిపోయాము. In 200 meters, turn right onto Chirala, Onvole Road, Guntur, Chirala Road. మేము చీరాల రీచ్ అయ్యేప్పటికి టైం అయితే ఆల్మోస్ట్ 1 అనుకుంటా. ఇంకా అప్పుడు అందరూ నిద్ర మత్తులోనే ఉన్నారు. ఇంకా మేము చీరాల రీచ్ అయిపోయాక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇంకా మాకు అకామిడేషన్ ఎక్కడో అస్సలు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు వచ్చి లోపు చర్చ్ లో అయినా ఉందామని చెప్పి అందరూ చర్చ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము నైట్ కి ఇక్కడే పడుకోవాలేమో అని చెప్పి భయపడి ఏదేదో అనుకుంటూ ఉన్నాం అనమాట. బయట ఈరోజు మనం నాకు అర్థమైంది ఏడే పడుకునేది. ఇంకా చర్చ్ లో కూడా మేము పడుకోకుండా కూర్చొనే ఉన్నాం అనమాట. అక్కడ ఎలా పడుకోవాలి అని చెప్పి ఇంకా వేరే వాళ్ళు వచ్చి అక్కడ కాదు వేరే దగ్గర అని చెప్పి ఈ ప్లేస్ కి అయితే తీసుకొచ్చారు. ఇది కూడా మాకు అస్సలు నచ్చలేదు. ఇంకా అక్కడ బ్రైడ్ వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేశారు. అది కూడా చికెన్ ఇంకా నార్మల్ బగారా రైస్ అనమాట. ఫస్ట్ అయితే చికెన్ ఉంది కదా తినేద్దాము, తర్వాత ఆలోచిద్దాము అనుకొని ఇంకా పిల్ల బ్యాచ్ అందరం కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా అక్కడ ఎలా పడుకోవాలో అర్థం కాక మేము తిరుగులాడుతూ ఉన్నాం అనమాట. ఇంకా మా బాబాయ్ పక్కన ఒక రెసిడెన్సీ ఉంటే అక్కడ రూమ్స్ బుక్ చేసి అక్కడికి పంపించారనమాట. అది కూడా 3 o'clock వెళ్ళాము. అది షార్ట్ వీడియోస్ లో వస్తుంది. ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే వెడ్డింగ్ అయిపోయాక మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇంకా అప్పుడు కూడా బాబాయ్ వాళ్ళు మీరు కార్లో రావాలి అని చెప్పి, మేమేమో కార్లో రాము, మీరే కార్లో రండి, మేము బస్లో వెళ్తాం అని చెప్పి ఇంకా ఫైనల్లీ మళ్ళీ బస్లోనే వెళ్తున్నాము.
వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడే మేము బాగా ఎంజాయ్ చేసాము. అసలుకి టైమే తెలియకుండా వచ్చేసాము అనమాట. ఇలా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే పక్కగా వెడ్డింగ్ వీడియో వస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.